శాసనమండలి చైర్మన్ ఛాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. 18 ఏళ్లుగా రాజకీయ కార్యకర్తగా ఉన్న కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్నారు. ఓ విధంగా ఇది రాజకీయ పునర్జన్మ అని దాసోజు శ్రవణ్ తెలిపారు. తన చివరి శ్వాస వరకు తెలంగాణ కోసమే పోరాడతానని, కేసీఆర్ను మూడోసారి సీఎంగా చేసే వరకు కష్టపడతానని దాసోజు శ్రవణ్ తెలిపారు. 17-18 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో నాకు మరో జన్మ ఇవాళ ఎమ్మెల్సీగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, పితృ సమానులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి పూజ్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా జీవితంలో ఒక మలుపు తిప్పేటువంటి, నాకు రాజకీయంగా మరుజన్మ కల్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ రోజు ఎమ్మెల్సీగా నాకు కల్పించినారు. వారికి శిరస్సు వంచి, పెద్దలు కేసీఆర్ గారికి, పితృ సమానులు వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ నేను హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు వారికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ సంతోష్ రావు గారు, కవితమ్మ గారు, మొత్తం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మధుసూదనాచారి గారు, పద్మారావు గారు, ఇంకా అనేక మంది శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వారందరి యొక్క ప్రోద్బలంతో ఈరోజు నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినాను. ఆ శాసన సభ్యులందరికీ, శాసన మండలి సభ్యులందరికీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు కేసీఆర్ గారు ఎమ్మెల్సీ పదవి నాకు కట్టబెట్టి